7 దినాలు ఇజ్రాయేల్ దేశానికి విందు ప్రకటించాడు యెహోవా. 7 పండుగలు ఇచ్చాడు. ఏంట పండుగలు? పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతుకొస్తు పండుగ. హల్లెలూయా, దేవుని నామం మహిమ గాక. వింటున్నారా? పెంతుకొస్తు పండుగ, బోరల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, గోడారాల పండుగ. ఇప్పుడు 7 పండుగలు మనకున్నాయి. 7 పండుగల్లో దేవుడు ఆశ్వరోసు 7 రోజులు విందు పెట్టినట్లుగా 7 పండుగలు ఇజ్రాయేల్ దేశానికి ఇచ్చాడు. చెప్పాను మీకు, పస్కా పండుగ అంటే గొర్రె పిల్లను వధించడం. గొర్రె పిల్లను వధించి ఆ యొక్క రక్తాన్ని తీసుకొని కరుణాపీఠ మీదకి వెళ్ళడం. హల్లెలూయా. ప్రథమ ఫలముల పండుగ అంటే చెప్పాను మీకు, ఏంటంటే ప్రథమ ఫలముల పండుగ అంటే హల్లెలూయా, పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ అంటే ఏంటి ఏమండి? పులియని రొట్టెల పండుగ అంటే ఏంటి? హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగాక. పులియని రొట్టెల పండుగ అనగా పులి అని వాక్యం, రొట్టె అనగా వాక్యమే అన్నది. ఇప్పుడు వాక్యము పులియకూడదు అంటే ఏ మాత్రం కూడా మనిషి యొక్క ఆలోచనలు కానీ, మనిషి యొక్క తలంపులు కానీ, మనిషి యొక్క సిద్ధాంతాలు కానీ ఏవి కూడా వాక్యంతో కలపకుండా వారు దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని పట్టుకొని వాళ్ళు నిలబడడమే పులియని రొట్టెల పండుగ. హల్లెలూయా. రొట్టె పులియకూడదు, అందుకే బైబిల్ గ్రంథానికి ఏది కలపకూడదు. జీవాహారం నేనే అన్నాడు ఆయన. ఆ జీవాహారానికి ఏది కూడా కలపకూడదు. అందుకే బైబిల్ గ్రంథం లాస్ట్లో చివరిలో వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. ఈ గ్రంథానికి ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. ఏదైనా కలిపితే ఇందులో ఉన్న తెగుళ్ళన్నీ వచ్చి మీద పడిపోతాయంట. ఏదైనా ఒకటి తీసేస్తే జీవగ్రంథంలో పేరు తీసేస్తాడని దేవుడు. హల్లెలూయా. ఈ గ్రంథానికి ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. మన సొంత అర్థాలు దీనికి చెప్పకూడదు. దీంట్లో ఏది రాయబడిందో దేవుడు ఏదైతే పలకమన్నాడో అదే పలకాలి. ఒకవేళ ఏదైనా తేడాగా నువ్వు పలికావా నీ పేరు గొర్రెపిల్ల గ్రంథంలో తీసేస్తాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఈ గ్రంథము పులియకూడదు, ఈ రొట్టె పులియకూడదు, ఈ గ్రంథానికి ఏది నువ్వు కలపకూడదు. ఆచారం కానీ, సిద్ధాంతం కానీ, మానవ తలంపులు కానీ, కల్పన కథలు కానీ ఏది కూడా దీంతో కలపకూడదు. అది ఏ పులియని రొట్టెల పండుగ. హల్లెలూయా. పస్కా అనగా గొర్రె పిల్లను వధించడం, పులియని రొట్టెల పండుగ వాక్యానికి ఏది కలపకుండా, ప్రథమ ఫలముల పండుగ అనగా ప్రథమ ఫలం అనగా ప్రభుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రథమ ఫలం ఎవరంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుకే నువ్వు మొదట ప్రధానం ఇవ్వాలి. హల్లెలూయా. నీ ప్రాధాన్యత ఎవరికి ఇస్తావు? ఫస్ట్ లేచిన వెంటనే నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ఏమండి? ప్రార్థన చేస్తున్నావు లేదా?